నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించింది. ఇక ఎవరూ మార్చలేని కదపలేని ఘనకీర్తి పొందింది. మూడు ముక్కలాటకు కొన్నేళ్లు తలవంచిన మేరు నగర శిఖరమై మళ్లీ పార్లమెంటులో ప్రతిధ్వనించి శాశ్వతం పొందింది. ఈ సంబరాలను ఆంధ్రప్రదేశ్లోనే కాదు అంతర్జాతీయంగా ప్రతి తెలుగు వ్యక్తి దీపాలు వెలిగించి అమరావతికి దీపహారతి పడుతున్నారు. ఆ సంబరాలపై ప్రైమ్ నేను అందిస్తున్న స్పెషల్ లైవ్తో పాటు విశ్లేషకుల విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇవాల్టి మన ప్రైమ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ అనలిస్ట్, అదేవిధంగా ముప్ప అంకమ్మ చౌదరి గారు, వారు ప్రముఖ అనలిస్ట్. ఇద్దరికి కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నమస్కారం అండి. రామ్మోహన్ గారు, ఆంధ్రుల కలల రాజధాని శాశ్వత రాజధాని అయినటువంటి వేళ రాజ్యసభలో ఉభయ సభల్లో కూడా బిల్లుకి ఆమోదం పొంది ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం చూస్తున్నాం. చట్టబద్ధత అయిపోనుంది. సో దీపహారతులు ఇస్తున్నారు. ఏం మాట్లాడతారు మీరు దానికి సంబంధించి? మీకు వాళ్ళకి చౌదరి గారికి ప్రైమ్ లైన్ ప్రేక్షకుల నమస్కారం. నేను ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనమే అందరం కూడా అభినందన తెలియజేసుకోవాలి. ఎందుకంటే మంచో చెడ్డో నిజంగా చెప్పాలంటే అవసరం లేదు ఈ తీర్మానం, కానీ అనివార్యమైంది. అవసరం వేరు, అనివార్యం లేదు. నిజంగా అవసరం లేదు. అనివార్యం చేసింది ఎవరు? గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. మొదట్లో ఏదైతే 2016లో 15లో అమరావతి రాజధాని కావాలని తీర్మానం చేసినప్పుడు ఆ భూమి సరిపోదు, ఇంకెక్కువ కావాలని, 30,000 ఎకరాలు సరిపోతాయా, ఎక్కువ కావాలని, అట్లాగే చాలా సవరణలు చేసుకుంటూ చాలా అద్భుతంగా ఉంటుంది అమరావతి రాజధాని. నాకు ఇల్లు ఉన్నది, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు ఇక్కడ, ఆయన హైదరాబాద్ లో శంకుస్థాపన చేసుకున్నాడు, ఇల్లు ముహూర్తం చేసుకున్నాడు, అక్కడ కట్టుకుంటున్నాడు, నేను ఇక్కడే ఉంటున్నాను అని చూసినాం. కనుక నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటుంది అమరావతి రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మొదట 5 ఏళ్ళు గడిచింది. అప్పుడు చిన్న పొరపాటు ఏంటంటే అప్పుడున్న కూటమి ప్రభుత్వం, అప్పుడు అంటే జనసేన లేదు ప్రభుత్వంలో, కానీ జనసేన మద్దతు చేసింది ఆ ప్రభుత్వానికి. టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుతో గెలిచింది. 101 సీట్లు, 5 సీట్లు బీజేపీ గెలిచింది. ఆ రకంగా అప్పుడు 69 సీట్లు మనకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. మంచి ప్రతిపక్షంగా ఉండే అవకాశం వచ్చింది. కానీ ఎప్పుడైతే 5 ఏళ్ళు ఊరకొని 5 ఏళ్ల వరకు వచ్చే 10 ఏళ్ళు మనది, వచ్చే 5 ఏళ్ళు మనకి అనే ఉద్దేశం కొంచెం కూటమి ప్రభుత్వం తాత్కాలిక భవనాలు అని నిర్మించుకోవడంలో సమస్య వచ్చింది. అంటే పేరు పెట్టడం తాత్కాలిక భవనాలు అని పేరు పెట్టడం, నిజంగా తాత్కాలిక భవనాలు కావు. ఆనాడు ఉమ్మడి మద్రాసు నుంచి మనం విడిపోయిన తర్వాత రాజధాని ఎక్కడ కావాలనుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అంటున్నాను. అందుకని వాళ్ళు సంబరం చేసుకోవాల్సిన సంగతి అంటున్నాను. దీపావళి పండుగ చేసుకుంటున్నాం అంతేనా చెప్పాలంటే. 6 నెలల తర్వాత వచ్చే దీపావళి ఇప్పుడే చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాడు దాకా ఆంధ్రులకు ఒక రాజధాని లేకుండా పోయింది. ఇవాటి వరకు అంటున్నాను. ఎందుకంటే మద్రాసు నుంచి విడిపోయినప్పుడు విజయవాడ కమ్యూనిస్టులది, కనుక అక్కడ ప్రాబల్యం పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వాటి. అట్లాగే రాయలసీమ వాళ్ళేమో మాకు రాజధాని ఇస్తే తప్ప మేము కలవం, అక్కడే మద్రాసుతో ఉంటామని నీలం సంజయ్ రెడ్డి గారితో సహా అందరూ తీర్మానం చేశారు రాయలసీమలో. కనుక అందరిని ఒప్పించడానికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1953 అక్టోబర్ 1 నాడు 2 రాజధాని కర్నూలు, ఇక్కడనేమో అది పెట్టుకున్నాం. రామ్మోహన్ గారు రైట్ మాట్లాడదామండి. బిఫోర్ దట్ కంటిన్యూ చేయండి. నేను 10 నిమిషాలు ఉంటాను. నా ఉద్దేశం ఏంటంటే ఒక 5 నిమిషాలు టైం సరిపోతుంది. రామ్మోహన్ గారు రైట్, మిమ్మల్ని తీసుకుంటాను. మనకి ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే అందుబాటులోకి వచ్చారు, వారితో ఒక్కసారి మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, ప్రస్తుతం